ఎంతమంది ఆడియన్స్ చూడగానే కొంచెం జూనియర్ ఎన్టీఆర్ గారి హెయిర్ స్టైలు, ఆ బీర్డ్, డీఎస్పీ గారు లాంటి వాయిస్. డిఎస్పీ గారు లాంటి వాయిసా ఏమో. డిఎస్పీ గారి వాయిస్ అయితే ఫస్ట్ టైం నువ్వు అన్నావు. ఓకే. అండ్ ఎన్టీఆర్ అయితే చిన్నప్పటి నుంచి అంటున్నారు. ఎన్టీఆర్ గారు అని చిన్నప్పటి నుంచి అంటున్నారు. నేను స్కూల్లో కూడా నేను వేసిన ఫస్ట్ సాంగ్ కూడా స్టూడెంట్ నెంబర్ 1లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాట ఉంటుంది కదా, అది ఫేర్వెల్ అదే యాన్యువల్ ఫంక్షన్కి వేసా. ఆ యాన్యువల్ ఫంక్షన్ వేసుకుంటేనే మా ప్రిన్సిపల్ మేడం వచ్చి నన్ను ఎత్తిసుకున్నారు చిన్నప్పుడు. ఎత్తిసుకొని దిస్ గై ఈజ్ లుకింగ్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఆవిడ ఎత్తుకొని ముద్దులు, అంటే ఆవిడ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్ అప్పుడులో. సో అలాగే ఇంకా చాలామంది ఆ తర్వాత ఇంక అప్పటి నుంచి మెల్లిమెల్లిగా మా ఊర్లో అండ్ ఈదిలో కూడా చాలామంది మీ అబ్బాయి వచ్చాడా, సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉంటాడండి మీ అబ్బాయి, అందరూ ఇదే సేమ్. అండ్ కొంతమంది అయితే బ్యాక్ సైడ్ నుంచి చూసేస్తా అన్న ప్రింట్ దిగేస్తున్నావు అన్నాను ఆయన లాగే అని. సో లిటరలీ ఇంకా మనకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే డ్యాన్స్లో మనకు డ్యాన్స్ పిచ్చి కదా, ఇంకా అన్ని రకాలుగా ఆయన అంటే ఇష్టం. ఇంకా వాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. బ్యూటిఫుల్. ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కదా, నీకు బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, లేదా టీం నుంచి మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్? బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంటా, నార్మల్గా ఇప్పుడు మనకి చాలామంది ఫ్యాన్స్ కలుస్తూ ఉంటారు కదా. కలిసినప్పుడు కొంతమంది ఏంటంటారంటే, భయ్య నువ్వు అసలు యాక్టింగ్ చేస్తే నువ్వు యాక్టింగ్ కూడా చేస్తున్నావు అని తెలియదు భయ్య మాకు అని అన్నారు. చాలామంది అన్నారు నాకు. సో అదొక బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకనంటే మనం పెర్ఫామ్ చేస్తున్నాం అని అంటే మాత్రం ఇటు చేస్తున్నాడులే పెర్ఫార్మెన్స్ అని తెలియనివ్వకుండా, అది ఒక ఫన్ అవని ఇంకే ఎమోషన్ అయినా కూడా చాలా న్యాచురల్గా చేస్తామని చాలామంది చెప్పారు. అండ్ ఆబ్వియస్లీ మనకి ఏంటంటే స్లాంగ్ ఒకటి ఇది ప్లస్ కదా, ఆ స్లాంగ్లో ఆ టైమింగ్ ఒకటి చాలా బాగుంటుంది నీది. టక్ టక్కమని ఆ టైమింగ్ భలేగా ఎక్స్ప్రెషన్ ఇక్కడి నుంచి అటు ఇలా వేరియేషన్ చేసేటట్టు ఆ టైమింగ్లో నువ్వు చేస్తావు. అది కూడా చాలా బాగుంటుంది. చాలామంది చెప్పి పర్టికులర్ ఒక మనిషి అనేది అంటే అంత గుర్తులేదు. ఓకే.